హై వ్యూయర్స్, వెల్కమ్ టు డైలీ న్యూస్. టైటిల్తో అలాగే ట్రైలర్తో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి క్రియేట్ చేసిన విఠల్వాడి సినిమా సక్సెస్ఫుల్గా Feb 5న మన ముందుకు రాబోతోంది. సో సినిమాకి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్. చాలా అంటే నాకంటే ఎనర్జెటిక్గా చాలా చార్మింగ్గా కనిపిస్తున్నారు మీరు. సో మూవీ రిలీజ్ ఎక్సైట్మెంట్ ఇది ఆబ్వియస్లీ ఉంటుంది కదండి రిలీజ్ ముందు. అది ఎక్సైట్మెంట్ కాదు, అది ఎంత నర్వస్ ఉన్నామంటే అది చెప్పుకోలేకపోతున్నాం. అది మీకు ఎక్సైట్మెంట్ లాగా అనిపిస్తుంది. బట్ అంటే చాలా అంటే ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్లా అనిపిస్తుంది మాకు నిజంగానే. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ వెయిట్ అనుకుంటా మూవీ రిలీజ్ అవుతుంది ఫైనల్లీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫీలింగ్ గ్రేట్ యాక్చువల్లీ. ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంకా ఈ మూవీ అసలు లాస్ట్ ఇయర్ March 20నే రిలీజ్ అవుతుండే, కానీ కరోనా వల్ల పోస్ట్పోన్ అయింది. సో కరోనా అన్నిటినీ ఎఫెక్ట్ చేసినట్లు విఠల్వాడి సినిమాని కూడా. యా ఆబ్వియస్లీ. ఓకే, సో యు ఆర్ ఫ్రమ్ బాంబే బేసికలీ. తెలుగు రాదు? नहीं आती నహీ ఆతి. రాదు రాదు అనే తెలుగులో చెప్పేశారు మనకి హ్యాపీగా. राधो मतलब नहीं आती. యా నహీ ఆతి. సో హౌ ఈజ్ వర్కింగ్ విత్ తెలుగు ఇండస్ట్రీ? बहुत अच्छा लगा मुझे एक्चुअली. तेलुगु मैंने साउथ इंडियन जो मूवीज़ होती थी पहले टीवी में देखा था बस. उसके अलावा मुझे पता नहीं था. मैं जब ये मूवी मुझे मिली तो मैं पहली बार हैदराबाद आई और उसके बाद मुझे एक नया एक्सपीरियंस था. आई वॉज कन्फ्यूज्ड कि मैं कैसे करूँगी, क्या करूँगी, लोग कैसे होंगे, क्योंकि अलग लैंग्वेज है ना. तो बहुत सोच में थी मैं. फिर उसके बाद जब यहाँ पे आई तो टोटली डिफरेंट मुझे मिला. सब लोग बहुत सपोर्टिव थे और टीम में बहुत अच्छे लोग थे, बहुत ही ज़्यादा एनर्जेटिक और सब लोग एकदम पैशनेट काम के लिए. और मुझे बहुत अच्छा लगा, सबने मुझे अच्छा ट्रीट किया और एकदम कंफर्टेबल माहौल मेरे लिए था. तो मैंने बहुत इंजॉय किया. సూపర్. సో అమిత్ గారు, బిగ్ బాస్ కంటే బిఫోర్ అమిత్ అంటే మంచి నెగటివ్, అసలు విలన్. అందరికీ చూడగానే ఆ ఫేస్లు చూడగానే ఆ గంభీరం, భయపడేవాళ్ళు బేసిక్గా. సో బిగ్ బాస్ ఎఫెక్ట్తో అందరికీ అర్థమైంది ఏంటంటే అమిత్ ఎంత స్వీటెస్ట్ పర్సన్ అనేది మాకందరికీ అర్థమైపోయింది. సో ఆఫ్టర్ ద బిగ్ బాస్ మీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ రోల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ మూవీ? ఈ మూవీలో యాక్చువల్లీ ఐఎమ్ జస్ట్ డూయింగ్ అ గెస్ట్ అపీరెన్స్ ఫర్ మై బ్రదర్, బికాజ్ హీజ్ మై బ్రదర్. సో నా కజిన్ బ్రదర్. సో కజిన్ బ్రదర్ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ చేద్దామని అన్నారు. సో చేశా. బట్ అగైన్ మీరు చెప్పినట్టు ఈ క్యారెక్టర్ స్టార్ట్స్ నెగిటివ్, బట్ తర్వాత దీనికి పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. సో బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే దేర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే సినిమాలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక సందర్భంలో హీరోయిన్ని ఒక రకంగా కల్పించే క్యారెక్టర్ ఇది. ఒక విధంగా చూస్తే కల్పించే క్యారెక్టర్ ఇది. దోస్ రియలైజేషన్ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటిది. సో ఫర్ దాట్ ద ప్రొడ్యూసర్ గారు, ఈవెన్ హీజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఓన్లీ. సో ఆయన చెప్పారు మీరు చేస్తే బాగుంటుంది ఇది అని. సరే ఓకే డన్. So once again proved that Amit is very good, very sweetest soul, because to support your brother you are doing a guest appearance. It's a very good thing. We've been చిన్నప్పటి నుంచి కలిసి పుట్టి పెరిగాం. సో ఇట్స్ లైక్ నా అంటే మీరు ఇంతకుముందు అడిగారు కదా రోహిత్కి హౌ యూ ఫీలింగ్. సో ఇతను ఏంటంటే హీఈస్ వెరీ ఎక్సైటెడ్ ఐ నో, బట్ చాలా నర్వస్గా ఉన్నాడు. ఫస్ట్ సినిమా కదా, నా ఫస్ట్ సినిమా. నేను కూడా చాలా నర్వస్ ఉండే. ఇప్పుడు ఆయన గుండె కొట్టుకుంటుంది దక్కు. కానీ బట్ ఆ నర్వస్నెస్ని కొంచెం అలా షేడ్ అవుట్ యాక్టర్ కదా. సో హీస్ పుట్టింగ్ ఆన్ బ్రేవ్ ఫేస్ అండ్ షోయింగ్ హిస్ ఎక్సైట్మెంట్. అఫ్ కోర్స్ నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ అన్నీ ఉంటాయి. బట్ మోర్ దెన్ దట్ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఫర్ మీ ఇట్స్ లైక్ చిన్న అంటే వీడు ఇంత ఉన్నప్పుడు హీస్ టు ప్లే ఇన్ మై ఆర్మ్స్ లిటరలీ. సో నౌ హీఈస్ డూయింగ్ యాజ్ అ హీరో అంటే ఇతని కన్నా నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ 5th కోసం నేను ఎదురు చూస్తున్నా. అసలు ఎలా ఉంటుంది బిగ్ స్క్రీన్లో మనల్ని చూడడం. అండ్ ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ అండ్ ఫింగర్స్ క్రాస్, నాట్ ఫింగర్స్ క్రాస్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్టర్ స్టోరీ నరేట్ చేసినప్పుడు వై యూ సెలెక్టెడ్ దిస్ స్క్రిప్ట్? స్పెషల్లీ ఒక స్పెషల్ రీజన్ ఏదైనా ఉందా? స్పెషల్ రీజన్ అంటే ఒక డెబ్యూటెంట్కి ఐ కాంట్ ఆస్క్ స్క్రిప్ట్ అంటే దీనికంటే బెటర్ స్క్రిప్ట్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను. బికాజ్ ఈ మూవీలో మీకు ప్రతి ఒక్క షేడ్ ఉంది. ఐ మీన్ మీకు సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, మళ్ళీ కామెడీ ఉంది, మ్యూజిక్ ఉంది. ఇంకేం కావాలి నాకు దానికంటే? ఇట్స్ అ డ్రీమ్ డెబ్యూ నాకు. ఐ కాంట్ ఆస్క్ మోర్
than this. That is the only thing I can say for now. అండ్ వన్ థింగ్ ఆల్సో ఏంటంటే నాకు అంటే కొన్ని చిన్న చిన్న రషెస్ చూశాను. సో లైక్ వెన్ ద ప్రొడ్యూసర్ టోల్డ్ మీ ఇలా స్టోరీ ఉంటుంది, అప్పుడు ఇమీడియట్లీ రోహిత్ ఏం తీసుకున్నాను అంటే రోహిత్ యాప్ట్ ఉంటాడు ఈ స్క్రిప్ట్కి, పర్ఫెక్ట్ ఉంటాడు. ఎందుకంటే యూ నీడ్ సంబడి వెరీ రా, న్యూ, రగెడ్, అట్ ద సేమ్ టైం ఒక మాచోయిజం, ఒక సిక్స్ ప్యాక్ ఉండాలి, ఆల్ దోస్ ఎలిమెంట్స్ కంబైన్డ్. సో అవన్నీ హీ హ్యాస్ దాట్. సో హీఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ స్క్రిప్ట్ అనమాట. Did ever anyone told you that you look like Sara Ali Khan in some frames? Yes. सब बोलते हैं. Even First of all, when I saw this poster, when coming before here, like I'm coming here now, so before that I saw this poster and trailer also. In some frames, you look like a Sara Ali Khan. I was like, is this Sara Ali Khan or what? So how many compliments you got in this movie while shooting? एक्चुअली मैं जब यहाँ पे थी तो मुझे ज़्यादातर रकुलप्रीत कहा जाता था. मुझे नहीं पता, बट वहाँ पर भी मुझे काफ़ी लोग बोलते हैं सारा अली खान. स्पेशली इंडियन ड्रेसेस जब मैं पहनती हूँ तब मुझे बोलते हैं कि सारा अली खान जैसा. एक्चुअली मेरा फेस कट ऐसा लंबा सा है शायद उस वजह से, और कुछ लोग तो तमन्ना भी बोल रहे थे. Okay, because of the skin tone maybe. शायद हो सकता మీరు ఇదే మాటకి ప్రొడ్యూసర్కి చెప్పండి, సారా అలీ ఖాన్ అని చెప్పి ప్రమోట్ చేస్తాడు. प्रोड्यूसर सर तो हर रोज़, जैसे होता है ना, हर रोज़ शूटिंग हम करते थे, हर दिन अलग अलग हीरोइन, कभी बोलते थे करिश्मा कपूर लग रही हो, कभी बोलते थे सारा अली खान, कभी बोलते थे रकुलप्रीत. मतलब सर का अलग अलग हर दिन में, हर गेटअप में अलग अलग हीरोइन का नाम. Also, सबका पेमेंट आप ले सकते हैं ना? हाँ ऑफ कोर्स, पर दे नहीं रहे ना. गलत नाइंसाफी चल रही मेरे साथ. अच्छा, I mean like advice दिया ना मैंने. Super. So how is your working with, especially with the director and Rohit? सबके साथ बहुत अच्छा था, ऑसम. एक्चुअली डायरेक्टर सर तो मैं पहले मिल चुकी थी मुंबई में, उन्होंने सिलेक्शन की थी मेरी, और उसके बाद और टीम तो नहीं थी मेरे लिए. यहाँ आने के बाद डायरेक्टर सर ने भी बहुत सपोर्ट किया है एक्चुअली मुझे, और रोहित ने भी बहुत ही ज़्यादा सपोर्ट किया है एज अ को आर्टिस्ट. उन्होंने हर चीज़ में, एक्चुअली सबसे ज़्यादा इम्पॉर्टेंट चीज़ ये थी कि मुझे मतलब मुझे तेलुगु नहीं आती थी और उसको हिंदी आती थी. वो मेरे लिए सबसे ज़्यादा सपोर्टिव पार्ट था, क्योंकि अगर मुझे कोई हिंदी बोलने वाला नहीं मिलता या समझाने वाला नहीं मिलता तो बहुत टफ़ रहता और ज़्यादा टफ़ रहता. फिर उसके बाद अमित सर भी, उनको तो बहुत ही अच्छी, वो तो वहीं से बिलोंग करते हैं तो उनको तो ऑब्वियसली हिंदी बहुत अच्छी आती है, और प्रोड्यूसर सर. तो सब लोगों ने मुझे बहुत ही ज़्यादा, एक होता है ना पैम्परिंग और एक सपोर्ट, हर तरीके से मुझे बहुत ज़्यादा सपोर्ट और प्यार दिया है. Okay, in the location also she's like that only. She's always talking. You both like listening like that. I can see that she's a talkative. So Rohit garu, it's your first movie. So first day, first set loki వెళ్ళినప్పుడు when you acted your first shot, అప్పుడు అంటే మీరు ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు మేబీ యాక్టర్ అవ్వడానికి, లేకపోతే యూ డ్రెమ్ట్ అబౌట్ ఇట్, లైక్ డ్రీమ్స్లో అనుకుని ఉండొచ్చు. ఫస్ట్ షాట్ చేసినప్పుడు హౌ యూ ఫెల్ట్? ఓకే, ఐ డిడ్ దిస్. అంటే ఫస్ట్ షాట్ ఎలా ఉండేనంటే అదొక పాసింగ్ షాట్ ఉండే ఫస్ట్ నాది, బికాజ్ నాకు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలని అనుకోలేదు. ఫస్ట్ డే ఆఫ్ షూట్ మీరు ఆర్టిస్ట్ని ప్రెషరైజ్ చేస్తే అది హీ కాంట్ గివ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్లీ కదా. సో నాకు స్టార్టింగ్లోనే ఏముండే అంటే ఓన్లీ పాసింగ్ షాట్స్ పెట్టిండే. సో పాసింగ్ షాట్స్లో నాకు ఎక్కువ స్ట్రెయిన్ లేకుండే, సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు డూ. సో అమిత్ గారు, యు ఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ అండ్ మీ బ్రదర్, బట్ ఇప్పటి వరకు మీ ఇన్స్టాలో ఒక పోస్ట్ చూడలేదు నేను విఠలవాడి సినిమా గురించి. వై మే ఐ నో? విఠలవాడి సినిమా గురించి మై ఫేస్బుక్ మే ఐ హావ్ పుట్ 9. ఓకే, అబౌట్ ఇన్స్టా. ఇన్స్టా ఐల్ పుట్ ఇట్ ఆన్ ద 3rd and the 4th కదా, ముందే పెట్టేస్తే స్టోరీ 1 డేలో వెళ్ళిపోతుంది. ఓకే, కొంచెం కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేశాను, బట్ ఛాన్స్ లేదు, ఇక్కడ చెప్పేశారు. కాంట్రవర్సీ కాదు, సీ జనరలీ వాట్ ఐ డూ ఇస్ వాట్ ఐ మీన్, నేను అనుకుంటుంది ఏంటంటే, బికాజ్ యువర్ స్టోరీ జస్ట్ డిసపియర్స్ ఇన్ 1 day కదా. సో నేను ఇప్పుడు సపోజ్ ఫస్ట్కి కానీ 30th పెట్టాను అనుకో, ఫస్ట్కి అందరు చూసి మర్చిపోతారు. యాక్చువల్లీ యు ఆర్ ప్రమోటింగ్ యువర్ అదర్ ఫిల్మ్స్ టూ నౌ. I mean, I have another 2 films in hand now, so that is also going on. At the same time, now 5th ki release, so I'll put it on the 3rd and the 4th. So appudu em avutunante 3rd 4th ki regularly 2 days చూస్తే 5th ki రిలీజ్ అవుతుందా, ఎందుకంటే లేకపోతే 30th పెడితే ఫస్ట్ మర్చిపోతారు.
ఓకే, సో యాజ్ అ బ్రదర్ తనకి ఎక్స్పీరియన్స్ లేదు, యూ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్. సో ఈ స్టోరీ పరంగా కానివ్వండి అండ్ యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు తనకి, రోహిత్కి మీరు? సజెషన్స్ అంటే ఐ జస్ట్ టోల్డ్ హిమ్ గివ్ యువర్ బెస్ట్, బీ యాజ్ న్యాచురల్ యాజ్ యూ క్యాన్, అండ్ అంతే, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్. నాకు ఎప్పుడు ఒకటే చెప్తుండే అమిత్ అన్న, యాక్టింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓవర్ యాక్టింగ్, యూ షుడ్ బీ ఇన్ ద క్యారెక్టర్. అంటే యూ షుడ్ నో వాట్ యూ డూయింగ్. స్టార్టింగ్ నీకు అది ఉండాలి క్లారిటీ, నీకు ఏం చెప్పిండ్రు అది నువ్వు చేస్తున్నావా లేదా, ఆ క్లారిటీ ఉంటే దెన్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్. నాకు అలా హీ యూస్ టు టేమ్ మీ లైక్ దాట్. ఇంకా నేను చిన్నప్పటి నుంచి అమిత్ అన్న మూవీస్ చూసి 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 ఇంకా నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ ఈజీ అయిపోయింది కొంచెం. ఓకే,